నువ్వు కెనడాలో ఉంటుంటే ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ టొరంటో డౌన్ టౌన్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెప్టెంబర్ 13th మార్క్ దిస్ డేట్. ఎందుకంటే ఈ డేట్ రోజు యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ జరగబోతోంది. డౌన్ టౌన్లో క్రిస్టీ పిట్స్ పార్క్ అని ఒక పార్క్ కింద ఇస్తాను. ఆ పార్కులో ఈ యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ జరగబోతోంది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మామ నువ్వు ఇలా చెప్తున్నావు అంటే ఆగస్ట్ 31st 2025లో ఆస్ట్రేలియాలో కూడా ఇలాగే యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ చేశారు. అక్కడ కొన్ని వెరీ మైన్యూట్ ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. అంటే ఏంటి, ఇండియన్స్ పైన దాడి చేయడము, లేకపోతే ఆన్లైన్లో ఎక్కువ హేట్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోవడము, తర్వాత ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే కొందరిని ఎవరో కొట్టారంట, కొన్ని మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. సో నువ్వు టొరంటో డౌన్ టౌన్లో ఉంటే, ఒకవేళ నువ్వు ఇండియన్ అయితే ఖచ్చితంగా నీపైన వాళ్ళు ఏదో రకంగా నిన్ను ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు ఫాలో ద రూల్. లా ఏం చెప్తుందో, రూల్ ఏం చెప్తుందో దాన్ని బట్టి నువ్వు జస్ట్ ఫాలో కావడమే.